ఈరోజు కరీంనగర్ పట్టణంలో బుద్ధుల చంద్రయ్య గారి అకాల మరణం చెందటం జరిగింది. రాష్ట్ర మాస్టర్ పోరాట హక్కుల సమితి అధ్యక్షులు నాగిల నరసయ్య గారు హాజరయ్యి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అట్లనే రాష్ట్రంలో మాస్టర్ కులం అనే దానికి గుర్తింపు లేక ఆ కులానికి చెందినటువంటి వ్యక్తులు కులం సర్టిఫికేట్ లేక అభివృద్ధి కార్యక్రమాలకు నోసుకోక వాళ్ళ ఎస్సీ కమ్యూనిటీకి చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, భూములు కానీ, సప్లాన్ కమిటీలో నిధులు కానీ అన్నింటిలో కూడా వాటా కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బుద్ధుల రమేష్, రాష్ట్ర నాయకుడు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో బుద్ధుల చంద్రయ్య గారు అకాల మరణానికి సానుభూతి తెలియజేస్తూ మాస్టర్ హక్కుల పోరాట సమితి ద్వారా ఈరోజు కరీంనగర్కి రావడం జరిగింది. అదేవిధంగా మాస్టర్ హక్కుల పోరాట సమితి మరియు మాస్టి అనే వ్యక్తులకు ఈ రోజున పూర్తి స్థాయిలో హక్కు ప్రభుత్వం కల్పించాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 లక్షల జనాభా కలిగి ఉన్నాం. ఈ రోజుకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నోసుకోలేకపోయాం. ప్రభుత్వం తక్షణమే మమ్మల్ని గమనించి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఏర్పాటు చేయాలనేసి ఆలోచనతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి అనేసి ప్రభుత్వం చొరవ తీసుకొని మా మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాస్టర్ కులానికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు పొందనటువంటి కుటుంబాలు ఎక్కడన్నా ఉన్నాయంటే మాస్టర్లు మాత్రమే అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా కరీంనగర్ గడ్డ పురిటి గడ్డ చాలా ఉద్యమాల గడ్డ అనేసి చెప్తా ఉంటారు. మా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దర్శనం శంకర్ గారు పూర్తి స్థాయిలో మాస్టర్లు అందరూ కూడా ఐక్యతగా పోరాడాలి. రాబోయే హైదరాబాద్లో పూర్తి స్థాయి కమిటీని రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తామనేసి తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ప్రతి జిల్లా నుంచి 5 నుంచి 6 మందిని తీసుకోబోతా ఉన్నాం. జనవరి 10వ తారీఖున రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిలో ఫిలప్ చేస్తామనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాస్టర్కి నేను తెలియజేసేది ఏంటంటే ఎలాంటి వ్యత్యాస పడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. మనం ఏ విధంగా అయితే ముందుకెళ్లాలనేది ఆలోచనతో మీరు ఉంటారో దాన్ని మనం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లొచ్చు అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఎక్కడ కూడా అధైర్యపడొద్దు. అదేవిధంగా నా సోదరుడైన సుల్తాన్పల్లి లక్ష్మయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారిని పెట్టి కూడా కమిటీని ఏర్పాటు చేస్తామనేసి తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నా, ఈ రోజున మన మాస్టర్ కులం వెనకబడిపోయింది. మీరంతా కూడా అధైర్యపడొద్దు, ఎక్కడ కూడా నిరుత్సాహపడొద్దు, ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మరణిస్తారో వారి కుటుంబానికి రాష్ట్ర కమిటీ ద్వారా 2,000 రూపాయలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ ద్వారాగా 50,000 రూపాయలు మంజూరు చేసేలాగా కూడా అది రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల జనాభాకి ఇన్సూరెన్స్ చేపించి ఏర్పాటు చేస్తామనేసి తెలియజేస్తా ఉన్నా. పెద్దలు మా గౌరవనీయులైన నాగిలి కృష్ణయ్య గారికి, పెద్దలు మా గౌరవనీయులైన బుద్ధుల రమేష్ గారికి, అదేవిధంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు దర్శనం రాములు గారు, అదేవిధంగా జనగాం జిల్లా నుంచి ఉపాధ్యక్షులుగా కొనసాగినటువంటి వ్యక్తులు, మా వారు ఎంతో మంది ఈ రాష్ట్ర కమిటీకి సహకరించినటువంటి వ్యక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో నూతన కమిటీకి నాంది పలకటానికి ఏర్పాటు చేస్తా ఉన్నాం. జనవరి 10వ తారీఖున పూర్తి కమిటీని ఏర్పాటు చేస్తాం. మీరంతా మాస్టర్లు అందరూ కూడా ఐక్యతగా అక్కడికి రావాలనేసి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా సోదరుడైన నా బ్రదర్ పెద్దలైన మన సుల్తాన్పల్లి లక్ష్మయ్య గారి ద్వారా పూర్తి కమిటీని ఏర్పాటు చేస్తామనేసి తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మాస్టర్ కులానికి మంచి జరిగేలాగా
పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. మార్స్టిన్ కులానికి ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మేము ఉన్నామనేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.